కూల్ కూల్, టెన్షన్ తీసుకోకు. లేదు కుమార్, నాతో ఫస్ట్ టైం అంత హర్టింగ్ గా మాట్లాడాడు. అయినా ఆదిత్య ఇంత టెంపర్ లూజ్ అవడం కాలేజ్లో నేను ఎప్పుడు చూడలేదే. నేను చెప్పేది అదే. వాడు ఎందుకో ఇంత కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు. మొన్న కూడా నాకు చెప్పకుండా తాగాడంట. అక్కడ ఏమేం చేస్తున్నాడో నా మైండ్ అంతా అదే థాట్స్ తో పగిలిపోతుంది. వెన్నెలా, ఘోరంత జరిగిందాన్ని కొండంతలా ఊహించుకుంటున్నావు. మేబీ అక్కడేం జరిగి ఉండకపోవచ్చు. ఆ విషయం చెప్పడానికి ఏమైంది వాడికి? నోరు పడిపోయిందా? చెప్పి సస్తే నేను నార్మల్ గానే ఉంటానుగా. అలా కాకుండా నా మీదనే ఫైర్ అవుతాడు. అసలు ఇక్కడ ఇంట్లో పెళ్లి అని నేను టెన్షన్ పడుతుంటే వాడేమో అక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వెన్నెలా, నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఆదిత్య గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది జస్ట్ నార్మల్ థింగ్ అంతే. ఇది నార్మల్ కాదు కుమార్, అందుకే నేను ఇంతలా సఫకేట్ అవుతున్నాను. మిస్కమ్యూనికేషన్ ఏమో వెన్నెలా, కొంచెం టైం ఇవ్వు. ఒక అబ్బాయిగా చెప్తున్నా, డైలీ ఒకటి కంటిన్యూస్గా ఉంటే ఒక అబ్బాయికి బోర్ కొట్టచ్చు. సో అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు.